హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. నేను మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుందండి. ఇది నాకు వచ్చిన సెకండ్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ని నేను వీడియో తీయలేకపోయాను. శారీ వచ్చేసి ఇదన్నమాట. శారీని ఒకసారి ఓపెన్ చేసి చూసానండి, ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయేమో అని. శారీ కలర్ వచ్చేసి ఇదన్నమాట. శారీ ఇలా ఉంది. రేపు కొరియర్ బాయ్ పికప్కి వస్తా అన్నాడండి. అందుకోసమే బయటికి వెళ్ళి లేబుల్ని తీసుకొని వచ్చాను. నేను ఈ శారీని ప్యాక్ చేయడానికి ఇక్కడ పేపర్ కొరియర్ కవర్ యూస్ చేస్తున్నానండి. మేమున్న ఏరియాలో ప్లాస్టిక్ కొరియర్ కవర్స్ అవైలబుల్ లేవండి. శారీని మళ్ళీ శారీకి వచ్చిన కవర్లోనే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టాను. శారీ కవర్లో పెట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి పేపర్ ప్యాకింగ్తో ప్యాక్ చేస్తున్నానండి. నాకు తెలిసి ప్లాస్టిక్ కొరియర్ కవర్స్ని యూజ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఇది కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఉంటుందో చిరిగిపోతుందో కూడా నాకు తెలియదు. బట్ అంతా బాగుండాలని అనుకుంటున్నా. చూద్దాం. దీన్ని అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ కవర్ని స్టిక్ చేయడానికి నేను ఫెవిస్టిక్ యూజ్ చేస్తున్నానండి. అయితే మనము ప్లాస్టిక్ కొరియర్ కవర్స్ యూజ్ చేసినట్లయితే దానికే గమ్ వస్తుందండి. లేబుల్ పెట్టుకోవడానికి కూడా మనకు ప్యాకెట్లా వస్తుంది. ఈ ఫెవిస్టిక్ని దీనికి మొత్తం అప్లై చేసిన అండి. నాకు దీన్ని అప్లై చేస్తుంటే ఇది ఎందుకో స్టిక్ అవ్వదు అని అనిపించింది. బట్ ఏదో అట్లా ట్రై చేసిన, నేను అనుకున్నట్టుగానే అది అస్సలు స్టిక్ అవ్వలేదండి. మళ్ళీ నేను దీన్ని స్టిక్ చేయడానికి ఇక్కడ నా దగ్గర ఇంట్లో ఫెవికోల్ ఉండే అనమాట. ఫెవికోల్ని యూజ్ చేశాను. అది అస్సలు స్టిక్ అవ్వలే అండి, ఎంత అప్లై చేసినా కానీ. లేబుల్ కవర్ని స్టిక్ చేయడానికి కూడా నేను ఫెవికోలే అప్లై చేసుకున్నాను అనమాట. ఫెవికోల్ అయితే చాలా బాగా స్టిక్ అయింది. ఇది కస్టమర్ దగ్గరికి సేఫ్గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. మొత్తానికైతే ఈ కొరియర్ని ప్యాక్ చేశానండి. దీన్ని ప్యాక్ చేసిన తర్వాత లేబుల్ని కూడా స్టిక్ చేశాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. లేబుల్ కవర్ని కూడా స్టిక్ చేస్తున్నా. లేబుల్ కవర్ని కూడా స్టిక్ చేశానండి. చేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. చూడాలి ఇక ఎలా ఉంటుందో. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొరియర్ ప్యాకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కొరియర్ బాయ్ వచ్చాడు పికప్ కోసం. ఆర్డర్ని అయితే షిప్పింగ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.